సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 10కి ఒక 2-3 నిమిషాలు తక్కువ ఉంది అంతే. సో కరెంట్ అయితే పోయిందనమాట మా ఊర్లో. వాన పడుతుంది కదా అని తీసేశారు. సో ఎప్పుడు నేను పైకి వచ్చాను చెట్టుని ఎత్తుక్కుంటూ. ఇక ఫోకస్గా మా తల్లి నేను పైకి వస్తుంటే నాతో పాటు ఫిబ్రవరి వచ్చింది. స్కూల్ వేస్తా డాడీ ఇంకా మనకు అర్థం కాలని చెప్పింది. సో కరెంటు పోయిందనమాట. అండ్ వాన పడేటప్పుడు ఇంక మామూలే ఉండదు కరెంట్ అన్నూరులో. ఇంకా భారతి గురించి మాట్లాడాల్సి వస్తే భారతికి బాగుంది. అండ్ ఈరోజు తన ఛానల్లోకి వీడియో కూడా చేసింది ఇక్కడే పైన. సో ఇప్పుడు కొంచెం బాగుంది పవినోద్ చేస్తాను అని అనమాట. నేను వద్దులేమ్మా అన్నా కూడా పర్లేదు నన్ను బాగానే ఉన్నాను అంటున్నాను కదా పదంపానే. సో తన ఛానల్లోకి వీడియో గురించి చేస్తున్నా. సో మళ్ళీ ఇంకోసారి అడిగితే మీ అమ్మలు కొద్దిగా ఏమన్నా పోతావా అమ్మ ఇవాళ ఇటు చూస్తానంటే ఇవాళ వద్దులే వినోద్ రేపు ఆలోచించి చెప్తాను ఏమాట అనేది అని అనమాట. నేను చెప్తాను కదా నేను ఫోన్ అనకూడదు నోరు మూసుకొని ఉండాలి. నేను తనంతా తానే నన్ను ఇడిచొస్తారా నన్ను అప్పుడు ఇడిచొస్తేనే మంచిది. నేను ఫోన్ అన్నానంటే భారతికి బుర్రలో 1000 ఆలోచనలు తిరుగుతాయి వీడు ఏంటి పోమంటాడు అని. సో ఓకే మేబీ పాస్ట్ ఇంకా అదంతే. సో మొత్తానికైతే కనుక ఐఎమ్ ఎంజాయింగ్ ద రైన్ ఫ్రెండ్స్. భారతి ఒప్పుకుంటే హ్యాపీగా మా నాన్న యాక్చువల్గా ఇక్కడ మంచి మీద పండుకొని ఉండాలా ఇంకా వాన పడేదానికి కింది పోయనమాట. సో భారతి ఒప్పుకుంటే ఇప్పుడు ఈ మంచి మీద నేను హ్యాపీగా అనుకుంటాను. నాకు రొగ్గు అవసరం లేదు ఏం అవసరం లేదు. కానీ భారతి ఒప్పుకోదు. అమ్మా చదమ్మా కిందికి ఇంకొంచెంసేపు ఉందమ్మా. ఇది తగులుతా వెనక్కి జరుగు కింది కదమ్మా. డాడీ నాకు రాదు ఇది కాదు డాడీ నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నువ్వు పోతావా? నువ్వు పో. నన్ను రా నన్ను ఇడే ఉంటాను. ఉండి ఉండి నాన్న వస్తాను నన్ను విడిచిపెట్టి పోతావు నువ్వు దొంగనాయలో. తగిలినే ఇది చెత్త ఇడే పెడదామా కింది తీసుకోదామా? తగిలినా డాడీ సారీ చూసుకోలేదా నువ్వు ఏమనుకోదు. నేను సారీ డాడీ చక్కెర దగ్గర అనమాట పని చేస్తాను క్లీన్ ఎత్తికి. వాన పడుతుంది బయట నుంచి అంటే బేబీ బాగుంది కదా అయితే నీకు. మరి ఎట్లా పొద్దున పోతావా? నేను పో అంటే నీకు ఏంటుకో కదా మరి సంగంగా కొన్ని రోజులు కాకపోయినా నీకు ఉన్నంతసేపు ఉండి కాసరా హ్యాపీగా పూర్తిగా ఇదైనాకంటే 4 రోజులు ఊకి ఇంటికాడ ఉండే బదులు 2 రోజులు ఉండొస్తే సెట్ అవుతుంది. పూర్తిగా కూల్ పడిపోయినాకే పోవాల్సిన అవసరం లేదు. ఓమ్మా లేదు భారతి అయితే ఎప్పుడు అంత ఇదిగా బాధపడలేదు అనమాట. ఏడవలేదు అట్లా కళ్ళు తిరిగినట్టు పడిపోలేదు. అది ఇదే ఫస్ట్ టైము. సో పెయ్యి ఒక 2-3 రోజులు కానీ నీకు ఒక్కరోజే ఉండిపోతే అయితే ఒక్కరోజే కానీ రా ఓకేనా. ఎప్పుడు ఇడిసి వచ్చేకి దానికే అనే కదా నువ్వు అయ్యేది అనేది. నన్ను ఇడిసి వస్తాను ఎట్లన్నా కానీ నేను ఇడిసి వస్తాను అందులోకి వస్తాను ఎట్లన్నా కానీ దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పొద్దున పోదమ్మా చెప్తువా మీ అమ్మకు మరి పని పోతే మీ అమ్మ ఉంటానంటే రా అంటే నువ్వు ఉంటానంటే నువ్వు వస్తానంటే కదా ఉండేది. ఆయమ్మ పని పాపం ఆయమ్మకుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి
ఈరోజు కాదు, రేపు పొద్దున మార్కెట్ వేది ఉందన్నమాట. ఎప్పుడు పోయి ఆటో పోలేదంట, ఏదో పని ఉంది. సో అందుకని నన్ను రమ్మన్నారు మళ్ళీ. సో మళ్ళీ ఎగ్జామ్లు వెళ్ళాలా. కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కొత్తగా ఉంది. చూద్దాం, అన్నీ మంచిగా సాగాలని కోరుకుందాం. అంతేనమ్మ మరి, తర్వాత తీతులే. సరే నువ్వే పట్టు, నన్ను బాగా చెప్తాను. నన్ను ఇది పట్టుకో, ఇట్లా మన సంగ పట్టుకో, చేతులు అడ్డం పెట్టినట్ట అట్లా కనపడొస్తున్నానా? బాగా కనొస్తున్నానా? సరే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి వీడియో అయితే హెబ్రి తీస్తా అంటే. సో మొత్తం కనపడొస్తున్నానా? సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజులకైతే కనుక మళ్ళీసారి భారతికి అయితే బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా రేపు అయితే వాళ్ళ అమ్మొద్దుకు తీసుకెళ్ళి తను ఎన్ని రోజులు ఉంటారంటే అన్ని రోజులు పెట్టి మళ్ళీ వస్తాను. అండ్ ఇది ఈ రోజుకైతే వ్లాగు. హోప్ మీకు వ్లాగ్ అయితే నచ్చుంటుందని అనుకుంటున్నాము. ఈ వ్లాగ్ని ఇక్కడ దాకా చూస్తుందని మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ టైంలో ఎవరైనా చూస్తున్నట్టయితే గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్. ఈ అమ్మ ఎట్లా తీస్తుందో వీడియో నాకేం డౌట్ ఉంది. నాకు వస్తున్నానా? యాడ్ పెట్టింటే వీడియో మళ్ళీ చెప్పనా? సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ డే లోపల చిలికేసుకో. ఈ మంటికి ఇట్లా సేఫ్టీ. సో ఆల్మోస్ట్ తెలంగాణకి వస్తుందన్నమాట. సో కూరగాయలు అయితే టమాటాలు వచ్చాయి, బీరకాయలు, మిరపకాయలు, ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయన్నమాట. సో అన్నయ్య తీసుకొని వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ నా కార్ని ఎంత లవ్ చేసేవాడినో దీని మీద ఇంకా దానికంటే కొంచెం ఫెయిల్ అవుతుంది నాకైతే. ఇది వచ్చాక ఎలా ఇప్పుడు ఏంటి ఇంట్లో అనే టెన్షన్ మాత్రం నేను ఏ రోజు ఫీల్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చాక నేను ఇప్పుడు ఏంటి భారతి ఏమన్నా లేవు వినోద్ అంటే లేదు, ఇంకా ఏం కంగారు లేదు. ఎక్కామా, ఆటో షర్ట్ వేసుకున్నామా, వెళ్ళామా. ఆటో షర్ట్ లేకుంటే కొంచెం టెన్షన్ మీద పోతాను అనుకోండి, ఎవరైనా పట్టుకుంటారేమో మళ్ళీ. కానీ హ్యాపీ ఫ్రెండ్స్, చాలా చాలా హ్యాపీ నేను ఈ ఆటోతో. నేను చేసిన మంచి పనులు చాలా తక్కువ అయితే అందులో ది బెస్ట్ మంచి పని భారతిని పెళ్లి చేసుకోవడం, ఆటో కొనడం, ఆ తర్వాత ఎంత ఆ పనులో లెక్కేస్తే ఇల్లు కట్టడం. సో నేను చేసినవి వేల మీద లెక్క పెట్టేటువంటి పనులే మంచివి అంటే అందులో ఇది కూడా ఖచ్చితంగా ఒకటి. అండ్ ఇవన్నీ నా జీవితంలోకి అనుమతించాడు దేవుడు. సో నా లైఫ్ అనేది అతలాకుతలంగా ఉన్న స్థితిలో ఇంటికి దూరంగా ఎక్కడో ఒక చోటు ఉండి ఊరిగానూరు ఏం పని చేయాలో తెలీదు, ఏదైనా పని ఇచ్చినా దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో తెలీదు. సో అలాంటి సిచ్యువేషన్లో భారతి నా లైఫ్లోకి వచ్చింది.
హ్యాపీ అండ్ పిల్లలు ఇల్లు అండ్ సంసారం కొంచెం కాదు బాగా ఇబ్బంది ఉన్నప్పుడు ఎలా ఎలా అనుకుంటున్నప్పుడు ఇది వచ్చింది నా లైఫ్లోకి. ఇది వచ్చాక మళ్ళీ సాఫ్. సో ఈ రెండింటిని నా లైఫ్లోకి అనుమతించినందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. సో మొత్తానికి అయితే కూరగాయలు ఒక సైడ్ సెట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా ఎక్కువ కూర్చుంటుంది. మళ్ళీ ముందర పోయిన తర్వాత మామూలు ఆకుకూరలు వేసుకుంటాం అనమాట. ఇక్కడ మ్యాక్సిమం బాగానే జరుగుతున్నట్టున్నా. పోదామా? హెబ్రిని స్కూల్లో వదిలేసి వచ్చానమాట. సో వచ్చే తలకలే ఇంక మళ్ళీ భారతి పండుకుంది. సో యాక్చువల్గా తనకి బాగాలేదు అయినా కూడా లేచి హెబ్రికి పొద్దున్నే లేచి హెబ్రికి క్యారియర్కి రెడీ చేసి పెట్టిందనమాట. సో నేను జస్ట్ వెళ్ళి స్కూల్లో వదిలేసి వచ్చాను. వచ్చేటలకలే మళ్ళీ భారతి పండుకుంది అనమాట. సో ఎక్కడ సంసారం అక్కడే భారతి మాత్రం అట్లుంటే. హాయ్ చెప్పు. అమ్మకి జ్వరం వచ్చేది కదా. జ్వరం అంటే అర్థమవుతుంది అమ్మలకి నడుము నొప్పి అది ఇదంటే ఏం అర్థం కదా. ఇంకా ఏమన్నా కానీ వచ్చి అమ్మకి జ్వరం వచ్చేది అంటది. సో మొత్తం ఇంకా సో భారతికి ఎలా ఉన్నా వంట అయితే చేసిందనమాట. నేను చేయాల్సిన పని ఏం లేదు. ఈ కిచెన్ మొత్తం నీట్గా చేస్తే భారతి ఖచ్చితంగా హ్యాపీ. ఈ సామాన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. భారతి అయితే ఇక్కడ. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బయట అయితే కడుగుతాను. అన్నీ చకచక నానిపి చకచక కడగచ్చు. నీళ్ళు కూడా తెల్లుకుంటాయి బయట. కానీ ఇక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి, కొంచెం ఇరుగ్గా ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే మనల్ని ఎవరు చూడరు బయట. బయట ఎవరు చూడిపోయినా యూట్యూబ్లో అందరూ చూస్తారులేండి. ఇట్స్ ఓకే. కాకపోతే నాకు కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట. ఇక్కడ కిచెన్లో సింక్లా కడగడం అనేది. బయట అయితే ఫ్రీగా అన్నేసి తప్ప నానబెట్టి ఇది తిక్కి కడుగుతాము. ఈడ ఎట్లా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. సింక్లా కొన్ని ఉన్నాయి, లోటాడు పెడితే సింక్లా కొన్ని ఉన్నాయి, దీంట్లో కొన్ని ఉన్నాయి. సో చూసే వాడుకోవాల్సి వస్తుంది అనుకుంటా.
పెట్టింది టాబ్లెట్లు రాత్రి. అమ్మ కొడుకులు పడిపోతాయి. అవును నేను బూదింటున్నా కదా. నన్ను బూది నేను లేకుంటే అసలేదు రోజు నాకు. సో కాదు సామాన్లు ఎక్కాను, నీకు గ్యాస్ ఉంటుందిలే కొంచెం కొంచెం అన్నా లేదా అన్నీ చల్లి అన్నీ నీట్గా చేసి అక్కడ తించే పుస్తకాలు ఆడుకుంటుండే. సో సామాన్లు అయితే నాకు వచ్చినట్టు దిక్కాను ఫ్రెండ్స్. భారతి ఎలాగో పేర్లు పెడుతుందని నాకు తెలుసు, కానీ మీరు కూడా పేర్లు పెట్టద్దండి. బయట అయితే ఇంకా ఫ్రీగా ఇంకా మంచిగా గడుగుతుంటే, అంటే ఇప్పుడు కానీ మంచిగా గడిగేళ్ళండి అట్లనే కాదు. మరి ఇక్కడ ఇరుకాయ కదా కొంచెం ఇబ్బంది పడతాను అనమాట. బయట అయితే ఇంకా ఫ్రీగా ఇంకా తొందరగా చేసేస్తాను. సో నన్ను కూడా పెద్ద కొత్తగా ఏం చూరు ఇట్లా చేయండి తిరిగే వాళ్ళు నన్ను సామాన్లు ఎక్కేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు నన్ను, ఎప్పుడు భారతిని పెళ్లి చేసుకోకముందు చూసినారో ఆ పని చేయడము మా ఇంట్లో. అంటే మా అమ్మలు వలసపోతుంటారని చెప్తే కదా నేను మా ఆయన ఉన్నప్పుడు. సో అప్పుడు సామాన్లు ఎక్కుతుంటే పెళ్ళి అయినాక కూడా ఎక్కుతున్నాను. వాళ్ళకి కొత్తగా ఉండదు, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు గాడి ఇంటి పని చేస్తారంటే అట్లా వాళ్ళు వస్తే ఇబ్బంది అనమాట. అదే మా ఇంటికి ఇంటి పని చేసే వాళ్ళు అయితే మన ఊళ్ళో కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే టైం 12:30 అయింది. పొద్దున ఇడ్లీ తినిందే భారతి. అండ్ ఆ ఫిబ్రిక్ ఏం పెట్టి అన్నం చేసాం. అన్నం తిన్నారా? ఓకే ఓకే. రాత్రి కూడా అసలు ఏం చేసినాం మీకు నాకు ఎట్లా అనిపించింది. నా వల్ల మీరు అందరూ ఉపాసం పిల్లలకి అది కూడా తెచ్చి పెడితే నువ్వు లేట్ అయి తింటావు కాబట్టి అన్నమే తింటావు. రాత్రి ఆకలి అవుతుంది కదా. ఏం లేదు నాకు పండుకుంటే దేశం మార్చింది. కానీ పొద్దుగాల వేసి క్యారెట్ చేస్తే తోందర. ఓకే ఇప్పుడు నీకు ఎట్లా ఉండదో చెప్తే ఇంకా ఆసుపత్రి పోదామంటే బయలుదేరదాం. ఏ నిస్సే కొంచెం బ్రేక్ ఇయ్యమ్మా గొంతు కన్నా. అయినా మా స్కూల్ పోయేటప్పుడు ట్యాబ్లెట్ వేసుకోమా మరసం ఉండమ్మా అనుకోసం చెప్పుకోతుంది పాపం. అవునా? అందుకో ట్యాబ్లెట్ వేసుకున్నాను. అసలుకి ఏం అర్థమవుతుంది నా పాపకి. నేను రాత్రి జ్వరం వచ్చేది అమ్మకి. ఓకే ఇప్పుడు ఎట్లా మరి ఆసుపత్రి పోమింగా? గులిగిలు వేసుకునే వాళ్ళే కానీ అవి పని చేస్తున్నావు లేదా నువ్వే చెప్పాల. నొప్పి నడిమి నొప్పికి అయితే ఇంక అంతే రూపాయి పని తగ్గించుకోవడమే. పని తగ్గించుకోవడం వల్లే ఆ నొప్పిని అరికట్టగలం. కానీ ఇస్తే నీకు పెయిన్ కిల్లర్ మందులు ఇస్తారు ఇంక అంతే. నాకు చెప్పినది మరి అదే చెప్పేది, నీకు ఆసుపత్రి తీసుకోలేక కాదు.